ఆరాధిస్తున్నప్పుడు చాలామంది ఏదో పోగొట్టుకున్నటువంటి వారు నిలబడినట్టు నిలబడతారు, ఏదో దిక్కులు చూసుకొని నిలబడతారు, ఏదో ఆలోచనతో నిలబడతారు, ఏదేదో చేస్తూ ఉంటున్నారు. మనం ఆరాధించేది ఎవరిని తెలుసా? సమస్త సృష్టికి కారణభూతుడైనటువంటి మన దేవుని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే పూజనీయుడు. ఆ దేవుని ఆరాధించుచుండగా మనం నిర్లక్ష్య భావంతో దేవుని సన్నిధిలో ఉండడానికి వీలు లేదు. మనం మనసారా దేవుని ఆరాధించమంటున్నారు. పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమించమంటున్నారు. ప్రేమించే వారు ఏం చేస్తారు? ఆరాధిస్తారు. మనం వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో అంతే ప్రాముఖ్యత మనం దేనికి ఇవ్వాలి? దేవుని ఆరాధించే విషయంలో ఇవ్వాలి. ఆరాధనలో దేవుడు ప్రీతి నొందుచున్నటువంటి సమయంలో ఆయన శక్తిని మన మీదే కృమ్మరించి మనలో ఉన్నటువంటి సమస్త బంధకాన్ని తొలగించి మనం విడుదల పొందినటువంటి వారిగా మనం వెళ్దాం.